guys, welcome back to our channel. సో మనం ఈరోజు లూలు మాల్కి వచ్చినాం. మీరు అందరూ అనుకుంటారేమో లూలు మాల్లో ఏముంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ మీకు ఎవరికి తెలియని కొత్త కొత్త స్టఫ్ నేను ఇవాళ చూపిస్తా. సో స్టే ట్యూన్డ్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు చూసిన లూలు మాల్ వేరే, నేను ఇప్పుడు చూపించే లూలు మాల్ వేరే, ఇవన్నీ ఉన్నాయని అనుకుంటారు మీరు లూలు మాల్లో. సో స్టే ట్యూన్డ్ గైస్. మనమైతే ఫస్ట్ హైపర్ మార్కెట్ లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇట్లా ఫుడ్ కౌంటర్ ఉందని మీలో ఎందరికీ తెలుసు చెప్పండి. ఇక్కడ బిర్యానీస్ అండ్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. చూడండి, ఇవన్నీ వెజ్ కర్రీస్. సో ఒక హైపర్ మార్ట్లో మనకు వెజ్ కర్రీస్ ఉంటాయి లోపల. అండ్ దీంట్లో చూడండి ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. అండ్ మనకి వెజ్లో కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి బిర్యానీ అండ్ పలావ్ కూడా ఉంది. అండ్ దట్ టు హైపర్ మార్ట్ లోపల్లో. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ వెజ్ కర్రీస్ ఉన్నాయి. సో ఇవి చైనీస్ ఐటమ్స్ అన్నట్టు, బట్ వెజ్ ఇవి కూడా. ఇక్కడ కూడా వెజ్లో స్నాక్స్ ఉన్నాయి, పన్నీర్ టిక్కా, శాండ్విచ్, బర్గర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ హైపర్ మార్కెట్లోనే ఉన్నాయి లోపల. మీలో ఎందరు చూసి కామెంట్ చేయండి కింద. సో ఇక్కడ చూడండి చాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి హైపర్ మార్కెట్లో లోపల. సో చెప్పిన ముందే డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నామని. అండ్ ఇది వచ్చేసి నాన్ వెజ్ కౌంటర్ స్పెషల్గా. ఇక్కడ అన్ని నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి చూడండి, చికెన్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ నాన్ వెజ్ కర్రీస్ ఇక్కడ. అండ్ దీంట్లో గ్రిల్డ్ అండ్ ఎవ్రీథింగ్, చికెన్ గ్రిల్స్ ఆల్ ఇవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి నాన్ వెజ్ సెక్షన్లో. అండ్ దట్ టు హైపర్ మార్కెట్ లోపల ఇదంతా. సో రెడీ ఫుడ్ కూడా సెల్ చేస్తున్నారు వాళ్ళు దీంట్లో హైపర్ మార్కెట్లో. అండ్ ఇక్కడ చూడండి హైదరాబాదీ బిర్యానీ అండ్ చికెన్ మండి కూడా అవైలబుల్ ఉంది ఆ ఫుడ్ కౌంటర్స్లో లోపల. దీంట్లో కూడా ఇంకా టైప్స్ ఉన్నాయి డిఫరెంట్ కోడి పలావ్. అండ్ ఇది కొత్తగా ఇఫ్తార్ కాంబోస్ అని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినట్టు ఈ రంజాన్ సీజన్ కోసం. అండ్ ఇంకో ఇది క్రేజియస్ట్ థింగ్ చూడండి, పిజ్జా విత్ టాపింగ్స్ ఎవ్రీథింగ్ రెడీ ఉంది. జస్ట్ మనం దీన్ని ఓవెన్లో పెట్టేసుకోవాలి అంతే. సో ఇది కూడా ఫ్రోజన్ పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి హైపర్ మార్కెట్లో. సో ఇది జస్ట్ మనం పర్చేస్ చేసి తీసుకొని వెళ్ళి కొంచెం సేపు ఓవెన్లో బేక్ చేసి తినేయడమే అంతే. ఇంకా చూడండి గైస్, ఇవన్నీ బేకరీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఈ కేక్స్ అయితే క్రేజీ ఉంటాయి అసలు. మీరు తీసుకునేటప్పుడు డేట్స్ చూసి తీసుకోండి. సో ఫ్రెష్ ఉంటే మాత్రం స్పాంజీగా క్రేజీ ఉంటాయి కేక్స్ అన్నీ కూడా. మేబీ ఇది మీకు తెలిసి ఉండొచ్చు, బట్ నేను మీకు ఇంకోసారి చూపిస్తున్నా చూడండి ఇది. అండ్ మనకి లులుమాలో ఇదే కాకుండా చూడండి ఫ్రెష్ కేక్స్ కూడా ఉంటాయి. సో ఫ్రెష్ కేక్స్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ లులుమాల్ నుండి. అండ్ ఇక్కడ కప్ కేక్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో ఫ్రెష్గా ఉంటాయి చాలా. ఇవి నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం, మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. అండ్ చూడండి డోనట్స్ కూడా ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి డోనట్స్లో కూడా. ఆల్ ఫ్లేవర్స్, డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి డోనట్స్లో. అండ్ ఇదే కాకుండా ఇంకా కొన్ని వేరే డోనట్స్ కూడా ఉన్నాయి, అది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను నేను. చూడండి ఈ డోనట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయని. సో ఆల్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ పైస్ ఉన్నాయి అండ్ డానిష్ ఉన్నాయి. ఇక్కడ అయితే మనకి మళ్ళీ కేక్స్ ఉన్నాయి, ఫ్రెష్ కేక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వచ్చేసి అన్ని కప్ కేక్స్ ఉన్నాయి, డిఫరెంట్ కప్ కేక్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ మొత్తం మఫిన్స్ ఉన్నాయి గైస్, చూడండి మఫిన్స్ అండ్ మ్యాకరోన్స్ ఉన్నాయి. ఇవి కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇదేదో కొత్తగా ఉంది గైస్, ఏందో ఇదైతే కొత్తగా ఉండి మీకు తెలిస్తే చెప్పండి, నాకు అసలు అదేం అర్థం కాలే. చూడండి గైస్, హైపర్ మార్కెట్ లోపలనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి జామ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సమ్ స్ప్రెడ్స్ కూడా ఉన్నాయి, బట్ కొంచెం చూడడానికి వియర్డ్గా ఉన్నాయి, ప్రజెంటేషన్ బాగాలేదు. బట్ మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నా ఇదంతా. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రెడ్స్, సాసెస్, ఇంకా పికిల్స్, ఏదో అన్ని లోపలనే అవైలబుల్ ఉన్నాయి. చాలా టైప్స్ ఉన్నాయి దీంట్లోనైతే, కానీ చూడడానికి ప్రజెంటేషన్ అంతేం బాగాలేదు. అండ్ దీంట్లో ఒక డెడికేటెడ్ స్వీట్ షాప్ ఉంది, దాంట్లోనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ ఉన్నాయి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి హల్వాస్ మొత్తం. ఆల్ కలర్స్లో ఆల్ టైప్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లోనైతే.
అండ్ దీంట్లో మన ఇండియన్ స్వీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దట్టు కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్ అనిపించినాయి నాకైతే. ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, లడ్డూస్ ఉన్నాయి. చూడండి గైస్, ఇది బక్లావా కాదు, బ్యాక్ లావా, అంటే బ్యాక్ సైడ్ నుండి లావా. ఇది అమ్మో, దీని పేరు ఏంద్రో క్రేజీ ఉంది. ప్రీమియం ఆషో బియూ బియూ పిస్టాషియో. ఓ మై గాడ్. కివీ లడ్డు ఓకే, క్రాన్బెర్రీ లడ్డు బెటర్. ఇదేంది బ్రో, ఓరియో లడ్డు అంట. ఎవరైనా చూసారా ఎప్పుడైనా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఓరియో లడ్డు. చలో మీట్ స్టోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మొత్తం మటన్ పెద్ద పెద్ద కట్ చేసి పడేసిరు. ఎవరైనా చూస్తే భయపడతారు చిన్నపిల్లలు, అట్లనే ఉంది ఇది. అండ్ ఇక్కడ ఆల్రెడీ మసాలా పెట్టి ప్రిపేర్ చేసిన చికెన్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని చికెన్ ఆల్మోస్ట్ స్టార్టర్స్ లానే ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళి ఇంటికి డైరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే డీప్ ఫ్రై చేసేసి తినేయచ్చు. చూడండి గైస్, ర్యాబిట్ మీట్ కూడా ఉంది ఇక్కడ. అండ్ కడక్నాథ్ చికెన్, ఓ మై గాడ్, ఫ్రెష్ డక్, నైస్. ఇంకా ఇక్కడ చూడండి కాయిల్ బర్డ్స్. ఈ కాయిల్ బర్డ్స్ 69కి ఒక పీస్ అంట. అండ్ ఇక్కడ కట్ చికెన్, చికెన్ బిర్యానీ కట్, ఇది బోన్లెస్ చికెన్. అండ్ ఇక్కడ చూడండి మనకు చికెన్ లాలీపాప్ కూడా ఉంది. అండ్ చికెన్ లివర్ తినే వాళ్ళకి స్పెషల్గా చికెన్ లివర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీ కట్ చికెన్, చికెన్ లెగ్ పీసెస్, స్కిన్లెస్ చికెన్. ఇక్కడ మొత్తం లివర్సే ఉన్నాయి గాయస్. ఇక లివర్స్ తినే లివర్ లవర్కి బెస్ట్ ఇది. చూపేయండి వీడియో. అండ్ ఇదంతా మ్యారినేటెడ్ చికెన్. ఇది లెగ్ పీసెస్, థైస్ అలా పెట్టి ఉంచారు. సో ఈ మ్యారినేటెడ్ మనం ఇంటికి తీసుకెళ్ళి డైరెక్ట్ ఫ్రై చేసుకొని తినేయడమే. ఇంకా బ్యాచిలర్స్కి బాగుంటుంది ఇది. అమ్మో, ఇక్కడ చూడండి డైరెక్ట్ గోట్ హెడ్స్. అండ్ ఇక్కడ హార్ట్. అమ్మో, ఇది క్రేజీ ఉంది కదా. ఇది టంగ్, గోట్ టంగ్. ఇది గోట్ కిడ్నీస్. ఇది హార్ట్ గోట్ది. ఇక్కడ మళ్ళీ టంగ్స్. ఇక్కడ లివర్ ఉంది, మటన్ లివర్, మటన్ హార్ట్. ఇది మొత్తం మటన్ కాళ్ళు, లెగ్స్. ఇది మళ్ళీ హార్ట్స్. మొత్తం అన్నీ ఉన్నాయి దీంట్లోనే. గాయస్, ఇప్పుడు ఫిష్ స్టోర్కి వచ్చినాం. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చిన్న ఫిషెస్, పెద్ద ఫిషెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి కలర్ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇది చూడండి రెడ్ ఉంది, ఇది నైస్ మొత్తం. మనకి ఇక్కడ షార్క్ కూడా అవైలబుల్ ఉంది గైస్. 549 kg అంట షార్క్. చూడండి చూడండి షార్క్. ఇవి షార్క్ పిల్లలు అనుకుంటా, పాపం చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ ఇవి కూడా కోసి అమ్మేస్తున్నారు. లిటిల్ టూనా. అండ్ ఇక్కడ మనకి క్రాబ్స్, ప్రాన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఇక్కడ పెట్టున్నాయి బోట్స్ అన్ని. ప్రాన్స్ ఇవన్నీ, ఇవి క్రాబ్స్, పాంఫెట్. అండ్ ఇది చూడండి గైస్, టూనా ఫిష్, ఎల్లో టూనా. ఇది కూడా 499 kg అంట. మనం చెప్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు ఇక్కడనే వెయిట్ చేసి. చూడండి ఇక్కడనే ఫ్రెష్గా కట్ చేసి ప్యాక్ చేసి కూడా ఇస్తున్నారు వాళ్ళు. అండ్ ఇది ఆల్రెడీ కట్ చేసి రెడీ పెట్టిన ఫిషెస్. ఇది కింగ్ ఫిష్ అంట. అండ్ ఇక్కడ ఫిష్లో కూడా ఆల్రెడీ మ్యారినేటెడ్ ఉన్నాయి విత్ మసాలాస్. సో బ్యాచిలర్స్ అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకి బెస్ట్ ఇది. తీసుకెళ్ళి డైరెక్ట్ ఫ్రై చేసుకొని తినేయచ్చు ఫిష్. దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్.
ఇక్కడ చూడండి ఫామ్ పెట్టుంది మళ్ళా. ఇది క్రేజీ బ్రో. లాస్ట్కి వీళ్ళు ఎండిపోయిన చేపలు కూడా అమ్మేస్తారు ప్యాక్ చేసి. చూడండి ఇక్కడ ఇవి ప్రాన్స్ అంటే రొయ్యలు, ఇక్కడ ఫిషెస్ ఇవన్నీ ఎండిపోయినాయి కూడా అమ్మేస్తుండ్రు. ఇది ప్రాన్స్. ఇది చూడండి గైస్, ఎల్లో వాటర్ మెలన్ మిథిలా అంట. ఇది ఎల్లో కలర్ ఉంది మొత్తం. గైస్ ఇది వాటర్ మెలన్ విశాల అంట. ఇది కూడా డిఫరెంట్ ఉంది, మొత్తం బయట నుండి ఎల్లో ఉంది ఇది. గైస్ ఇదైతే మీకు తెలుసు అనుకుంటా, మస్క్ మెలన్ ఇది. బట్ ఇది చూడండి కొత్తగా ఉంది, ఇది మస్క్ మెలన్ సన్ అంట. చాలా కాన్ఫిడెంట్గా దూరం నుండి చూసి ఆరెంజ్ అనుకున్నా, బట్ ఇది లెమన్ గైస్. బిగ్ లెమన్ ఇంపోర్టెడ్ అంట. చూడండి ఒక్కో లెమన్ ఎంత పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ ఆరెంజ్ అంత ఉంది ఒక్కొక్క లెమన్. ఇది చూడండి గైస్, సేమ్ స్టోన్ లాగా ఉంది. సో మనకు గ్రీన్ యాపిల్ తెలుసు, రెడ్ యాపిల్ తెలుసు, ఇది వుడ్ యాపిల్ అంట, కొత్తగా ఉంది ఇది. అండ్ ఇక్కడ మనకి లైవ్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గైస్. చూడండి డిఫరెంట్ ఉన్నాయి ప్లాంట్స్ కూడా. ఇట్ సైడ్ కూడా ఉన్నాయి కొన్ని ప్లాంట్స్. చూడండి ఇవన్నీ లైవ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇదైతే చాలా ఫేమస్ ఇంకా లులు మాల్లో. సో ఇక్కడ బెటా ఫిషెస్ ఉంటాయి, ఇవి అందరికి తెలిసే. చూడండి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఫిషెస్ మొత్తం. గాయస్ ఇది చూడండి, స్టోర్ క్రేజీ ఉంది. ఎగ్జాక్ట్లీ హైపర్ మాల్కి ఆపోజిట్ సైడ్లో ఉంది. అండ్ ఇక్కడ అన్ని డిఫరెంట్ ఐడల్స్ ఉన్నాయి, చిన్న ఇవన్నీ యానిమీ అండ్ ఆల్ షోకేస్ టాయ్స్ ఉన్నాయి. నాకు క్రేజీ అనిపించినాయి ఇవి క్యూట్గా. సో మీకు చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ హైపర్ మాల్కి ఆపోజిట్లో ఉంటుంది ఇది. సో చూడండి అన్ని చిన్న క్యూట్ ఉన్నాయి మొత్తం. ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి పైన రోజానికైనా. అండ్ మనం నెక్స్ట్ మిస్టర్ డిఐవైకి వచ్చేసినాం. ఇది ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది గైస్ మిస్టర్ డిఐవై. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్ యాక్సెసరీస్ అది ఇది చాలా లేడీస్కి అయితే ఫుల్ స్టఫ్ ఉంది ఇక్కడ. చూడండి ఎక్కువ షూట్ చేయలేదు మిస్టర్ డిఐవైలో, అంటే మొత్తం అన్ని లేడీస్ స్టఫ్ ఎక్కువ అనిపించింది నాకు. సో గర్ల్స్ ఎవరైనా చూస్తే ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ కూడా ఉన్నాయి. కప్స్, మగ్స్, బాటిల్స్ చాలా ఉన్నాయి. చూడండి కప్ క్రేజీ ఉంది. అండ్ ఇలానే ఇంకా చాలా స్టఫ్ ఉంది, అన్ని క్యూట్ స్టఫ్ ఉంది దీంట్లో. దట్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మిస్టర్ డిఐవైలో. ఇది కూడా తెలీదు ఎక్కువ జనాలకి ఇట్లా ఉంది మిస్టర్ డిఐవై అని. సో మీరు విజిట్ చేయండి ఒకసారి. గాయస్ ఇక్కడ F2లో నీమన్స్ పక్కన క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా అని ఉంది. దీని లోపల ఒక స్టోర్ క్రేజీ ఉంది గాయస్. చూడండి వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ ఉన్నాయి, ఇక్కడ టాయ్స్ ఉన్నాయి. అండ్ దే హ్యావ్ ఆల్ ద కొరియన్ స్టఫ్ అన్నట్టు. సో కొరియన్ యానిమీ స్టఫ్ అండ్ ఇలాంటి టాయ్స్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు అన్నీ చూపిస్తాం మీకు. చూడండి వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్, పెన్సిల్స్, టాయ్స్ అండ్ జ్యువెలరీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. చూడండి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇవి మనకి ఎక్కువ దొరికాయి బయట. సో వీళ్ళు స్పెషల్గా ఇంపోర్ట్ చేపిస్తారంట ఈ స్టఫ్ మొత్తం. చూడండి క్రేజీ ఉంది. అండ్ మిర్రర్ చూడండి గైస్, క్రేజీ ఉంది. ఇది కొరియన్ మిర్రర్ అంట ఇది. సో లేడీస్ కోసం, ఇది లేడీస్ ఆర్ గర్ల్స్ కోసం. అండ్ మనకి ఇక్కడ యానిమే క్యారెక్టర్స్ కూడా చిన్న టాయ్స్ ఉన్నాయి చూడండి. సో డిస్ప్లేస్ కోసం ప్రైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. సో క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉంది వీళ్ళ స్టోర్ అక్కడ F2లో. అయితే ఒక 4-5 రోజులు పట్టుద్ది నాకు. ఇలాంటివి అయితే 2 ఫ్రేములు చేస్తారు రోజుకి. నేను 5 years ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. మనకి ఈ ప్లేస్లో వర్కౌట్ అవ్వదు. కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే 800 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇంచ్ వైజ్ ప్రైస్ ఉంటుంది, వర్క్ని బట్టి కాదు మనకి. ఇది 5000 పడుతుంది. చూడండి గైస్, లిపాన్ ఆర్ట్ అంట. క్రేజీ అనిపించింది నాకైతే ఇది. పట్టుకొని లోపలికి వెళ్ళిపోతే చేయండి. అవును
చూసారా డిఫరెన్స్? అది చాలా దాన్ని అసలు ఒప్పని అన్నట్టు. మేము అందుకే స్టాక్ ఏదైనా ఎంత దూరమైనా వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. సో ఇది దీనికి దానికి ఎంత ఉంటుంది ప్రైస్ వేరియేషన్? ఇది మనకి 6 చేంజ్ పడుతుంది అమెజాన్లో. ఇది వచ్చేసి 3 చేంజ్ పడుతుంది. మీకు ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసి మీకు మన దగ్గర కాకుండా యూనిసోల్లో ఉంటుంది. వాళ్ళు 1000 to 1200 వరకు సేల్ చేస్తారు. మన దగ్గర 890 ఉందన్నమాట. ఓకే. కలర్స్ పెట్టి వచ్చినాయి అంటే అవి దీని రిప్లికాస్. చూడటానికి సేమ్ ఉన్నా కానీ మన దేశీ ప్రోడక్ట్ డూప్లికేట్ ఇది. అది ఒరిజినల్ అంటే ఇప్పుడు క్వాలిటీ ఉంటుంది కదా 1, 2, 3 అని చెప్పి. ఇది ఫస్ట్ క్వాలిటీ, ఇది సెకండ్ క్వాలిటీ, ఇది థర్డ్ క్వాలిటీ. ఇది థర్డ్. ఇంకా ఇక మనం ఆన్లైన్లో క్వాలిటీ తెలియదు, జస్ట్ చూసి ఆర్డర్ పెడతాం. బేసిక్గా ఆర్డర్ చేస్తారు 1200 అని చెప్పి, మీకు డెలివరీ అయ్యేది 500 రూపీస్ ప్రోడక్ట్. యాక్చువల్ ఆన్లైన్లో 500 కూడా మీకు అది బేసిక్గా ఒరిజినల్ క్వాలిటీ ఆన్లైన్లో ఉండదు. కలర్స్ వచ్చాయి అంటే అవి డూప్లికేట్స్ అన్నమాట. అదొకటి మైండ్లో పెట్టుకోవాలి మనం. ఇది ఒకటే కాదు, టైం డ్యూరేషన్ కూడా ఉంటుంది. ఇది 2 hours ఛార్జ్ అవుతుంది, 4 hours వస్తుంది. ఇది 1 hour ఛార్జ్ అవుతుంది, 8 to 10 hours వస్తుంది. స్టడీ పర్పస్ చేసింది అనమాట. ఇది మనకి కొరియన్ వాళ్ళు స్టడీ పర్పస్ చేశారు. అంటే మన మిల్క్ బాటిల్ నిప్పులు ఉంటుంది కదా, దానికి ఒక 3-4 లేయర్స్ ఎక్కువ ఉంటుంది. ఇది మొత్తం సిలికాన్ అనమాట. అంటే కొరియన్ వాళ్ళు వాడేది ఏంటంటే సిలికాన్ కానీ ఫైబర్ కానీ, అంత ప్లాస్టిక్ యూజ్ చేయరు వాళ్ళు. ఇది ప్లాస్టిక్, మన దగ్గర ప్లాస్టిక్స్ వస్తాయి. ఇది ప్యూర్ ఏంటంటే ఫైబర్ వస్తుంది. నా దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ ఉండవు, ఫైబర్ బాటిల్స్ మాత్రమే ఉంటాయి. అన్నీ కొరియన్ వేవ్ అని. ఓకే. మీరు డైరెక్ట్ వెళ్ళి చూసి తీసుకొని వస్తున్నారా? నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే చూపిస్తాను. మీకు కావాలంటే పడేసి చూసుకోండి, అది పగలని కూడా చెప్తాను. మాకు మెయిన్ లాంగ్ జర్నీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మేమే కార్లో వెళ్ళిపోయి ముంబైకి కానీ ఢిల్లీకి కానీ వెళ్ళి తెచ్చుకుంటాము. ఓకే. మీరే ఎక్స్ప్లోర్ చేస్తారు, మీరే తెచ్చుకుంటారు. యూనిసీలో 850, యూనిసీలో 840 ఆ రేంజ్లో ఉంది వాళ్ళ బ్రాండ్ కాబట్టి. మనం దీన్ని ఇప్పుడు 700కి ఇస్తున్నాం. 700, 500 మార్నింగ్ 1200 జస్ట్ వాటర్లో డిప్ చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ వేసాడు. ఇన్స్టెంట్ అనమాట. ఏ పేజ్కి ఆ పేజ్ వచ్చేస్తాయి కలర్స్. మీకు బ్యాక్ సైడ్ కూడా ప్రొటెక్షన్ షీట్ ఉంటుంది. మీకు ఇది అవసరం లేకపోతే మీకు ఇది కటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. లాస్ట్ మళ్ళీ మీకు ఇలా కలర్ షీట్స్ ఇస్తారు, ఈ షీట్స్ ఇస్తారు. మనం ఈ బ్యాక్ సైడ్ కలర్స్ తీసుకొని వేసుకోవాలి. రిపీటెడ్ పేజెస్ ఉంటాయి, అంత డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. అండ్ గైస్, వీళ్ళ దగ్గర జస్ట్ ఆ కొరియన్ స్టఫ్ కాకుండా ఈ లిపాన్ ఆర్ట్ కూడా చాలా బాగా సెల్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి దీంట్లో. మన ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా మనం గిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 800 నుండి అంట. అండ్ ఇది చూడండి, బాల్ గణేష్ టైప్లో లిపాన్ ఆర్ట్. ఇది కూడా, ఇది చూడండి కృష్ణ లెగ్స్, చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది ఇది. బట్ ఇది ఆల్రెడీ ఎవరో ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నారంట. సో ఇది స్పెషల్. అండ్ ఇక్కడ గణేష్ది కూడా ఉంది. అండ్ వీళ్ళు ఆర్డర్స్ తీసుకుని కూడా డిఫరెంట్ టైప్స్ మనకి చేసిస్తారు, కస్టమైజేషన్. సో చూసారు కదా మీరు, చూడండి డిఫరెంట్ స్టఫ్ లులులో ఉంది. మనం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాం. సో ఇంక ఇట్లనే వేరే మాల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామంటే మీరు దీనికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మాల్ కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ అదే మాల్ ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ స్టోర్స్ ఏమున్నాయి, ఆడ ఏమి స్టఫ్ ఉంది అవన్నీ చూపిస్తా. అంతవరకు స్టే ట్యూన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ.